హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ సాగర్ వ్లాగ్స్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం మీ బ్లెస్సింగ్స్ వల్ల. సో అయితే మొన్న మేము వీడియో పెట్టాం కదా, జాన్ ప్రెగ్నెంట్ సెకండ్ ప్రెగ్నెన్సీ వీడియో గురించి ఒక వీడియో పెట్టినాం కదా. లాస్ట్కి ఏమన్నా అంటే జాను ప్రెగ్నెంటో కాదో తెలియదు, టెస్ట్ చేస్తే అర్థమవుతుంది కాదా అవునా అని. ఒకవేళ టెస్ట్ ఏమంటే కామెంట్ చేయరు, టెస్ట్ పెట్టండి అని, లేదంటే వద్దని కామెంట్ చేయమని వీడియోలలో చెప్పిన. సో అయితే 500+ అయితే ప్రతి ఒక్కరు టెస్ట్ వీడియో పెట్టండి, టెస్ట్ వీడియో పెట్టండి, టెస్ట్ వీడియో పెట్టారని కామెంట్ చేశారు. ఇక వాళ్ళ కోసమని ఇక అలాగే మాకు కూడా ఉంటుందని ఇక టెస్ట్ వీడియో పెట్టాలని అనుకుంటున్నాం. ఇక టెస్ట్ చేయలేము, ఇక ప్రెగ్నెన్సీ టెస్టర్ తీసుకురావడానికి అయితే పోతున్నా. అందులో ఒక 4 కామెంట్లు అయితే ఏమన్నాయంటే, నాకు కూడా మా బాబు పుట్టినాక 2 నెలలు నిండి 3 నెలలు పడ్డప్పుడు నాకు ఇంకా డేట్ రాలేదని నేను టెస్ట్ చేయించుకున్నా. టెస్ట్ చేసుకుంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అంటే ఫస్ట్ డేట్ రాకముందుకే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. దాన్ని మడతనా అని అంటారు. అవుతుంది. నాకు వామిటింగ్స్ సంథింగ్ ఎటువంటి దానికి సంబంధించిన సిమ్టమ్స్ కనవలేదు. ఓన్లీ డేట్ రాలేదని టెస్ట్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయింది. ఇలా 4-5 కామెంట్లు అయితే వచ్చినాయి. ఇక జాన్ ఆ కామెంట్ చూసి తనకి ఏం అది అవునా కాదా అనే థాట్లోనే ఉన్నది. ఇక ఇప్పుడైతే నేను ప్రెగ్నెంట్ టెస్టర్ తీసుకోవడానికి అయితే సిటీకి అయితే పోతున్నా, అంటే మెడికల్కి అయితే పోతున్నా. తీసుకొస్తా ప్రెగ్నెంట్ టెస్టరు, ఇక చేసుకుంటుంది. ఏమవుతుందో ఏమో మీకు చెప్తా, ఓకేనా? ఇప్పుడైతే నేను పోతా. టెస్టర్స్ అయితే తీసుకొచ్చిండు. నాకైతే మొన్నటి దాకా డౌట్ ఉండే, అంటే అవుతుందో కాదో అని. కానీ చాలామంది అంటే ఒక 10 మెంబర్స్ దాకా కామెంట్ చేసిర్రు, అక్క 3-4 మంత్స్లో కూడా అవుతారు, అట్లా అని ఏముండదు, ప్రెగ్నెన్సీ అవుతారు అని చెప్పారు. ఏమో ఇక టెస్ట్ చేసుకుంటా, అవుతుందో కాదో తెలియదు. అయ్యో ఇప్పుడు వేసుకోవద్దు, అది పొద్దున్న పూట వేసుకోవాలా? అవునా? ఇప్పుడు వేసుకోవా? ఇప్పుడు వేసుకోవాలి మార్నింగ్ అయినా 2 ఎందుకు తీసుకొచ్చిన? ఏమో అట్లా తీసుకొచ్చినాయి. ఇక అవే లాస్ట్ 2 తీసుకోవాలంటే తీసుకునేవి తీసుకొచ్చినా. ఇక ఏందో ఏమో తెలుసు కదా ఎట్లా వాడు నీకు తెలియదు. యూట్యూబ్లో ఒకటి తీసుకోవాల్సిందే, తెలియకపోతే. నాకు తెలుసు, ఫస్ట్ చేసుకున్నా కదా. ఓకే, ఇక మార్నింగ్ అయితే టెస్ట్ చేసుకుంటుంది. అది కూడా వీడియో తీస్తా. ఇక అవుతుందా కాదనేది తెలియదు. కానీ జాన్ ఏమంటుందంటే, ఒక ఆమె కామెంట్ చేసింది. ఏమని కామెంట్ చేసిందంటే, నాకు కూడా అట్లనే అయింది, 3 నెలలు అట్లనే అయింది, కానీ నేను తీసేసుకున్నా, అబార్షన్ చేసుకున్నా అని అన్నది. ఇక జాన్ ఏమంటుందంటే, నేను కూడా అట్లా వేసుకుంటా అని అన్నది. ఇక వద్దు అని అన్న నేను. నాకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అట్లా ఇట్లా, ఎందుకంటే పాప చిన్నపిల్ల కదా, మళ్ళీ నేను ఇప్పుడు ఇట్లా అయితే ఇంకా ప్రాబ్లం ఏమో అవుతుందేమో అని బాధపడుతుంది. ఇక అయితే నేనేమంటున్నానంటే, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మీకు తెలుసు కదా, ఒకవేళ అట్లా దగ్గర కాన్పైతే ఏం కాదా, మంచిగా ఉంటుందా, లేదంటే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటే మేము తీసేసుకోమంటారా, తీసుకోవాలా దాన్ని, అది కూడా కామెంట్ చేయరు. ఎందుకంటే తన భయం అయితే అవుతుందిగా. అంటే ఇంకా ప్రెగ్నెంట్ అవునో కాదో తెలియదు, టెస్ట్ చేసుకున్నాక ఏర్పడుతుంది. మీరైతే ఆ కామెంట్ అయితే చేయరు, ఉంచుకోమంటావా లేదని, ఓకేనా? ఈరోజు అయితే నేను చాలా గర్వపడుతున్నాను. ఇది చెప్పదగిన విషయం కాదు, కానీ చెబుతున్నాను. ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలని కోరుకుంటుంది. ఆ డబ్బు ద్వారా సొంత ఇల్లు తీసుకోవాలని కోరుకోవడం ఉంటుంది. అందులో నా కోరిక కూడా అటువంటిదే. నేను రెంటింట్లో ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. నేను ఎప్పుడైనా సొంత ఇల్లు తీసుకుంటా, మా అమ్మ నాన్న వాళ్ళని ఎప్పుడు సొంత ఇల్లు తీసుకోవతానని. కానీ నా ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. కానీ అంతే తేలికగా అయితే సాల్వ్ కాలేదు. దాని వెనకాల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. నేనైతే ఒక కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఒక నిర్దిష్ట అమౌంట్ అయితే నేను నిర్ణయించుకున్నాను అన్నమాట. అది రీజనబుల్ బడ్జెట్. కానీ నేను దాదాపుగా 16 నుంచి 20 ఇల్లు వరకు అయితే వెతికినా, నాకు ఒక్క ఇల్లు కూడా సెట్ కాలేదు. అంటే అమౌంట్ ఇష్యూస్ కానీ, అలాగే యజమాని ఓకే అయిన తర్వాత నాట్ ఓకే అనడు, తర్వాత లొకేషన్ ఇష్యూస్ కానీ, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన నేనైతే. మా అమ్మ అడిగితే, ఏమేంద్రా మీకు ఎందుకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, అన్నీ కరెక్టే ఉంటున్నాయి, మళ్ళీ తర్వాత అయింది అవుతుంది, మళ్ళీ కాంది అవుతుంది, ఎవరైనా అడుగునని ముందుకు నెట్టేసింది అనమాట. అయితే ఒక చిన్న ఇంటిమేషన్ ఏమైందంటే, ఎవరైనా తెలిసిన జ్యోతిష్ని అడుగురా, అన్ని ప్రాబ్లమ్స్ చెప్తాడు అని అన్నది. అవన్నీ తర్వాత ఫస్ట్ లైట్ అనుకున్నా. తర్వాత ఏమనుకున్నా అంటే, అంతానం అయితే నష్టపోయేది ఏం లేదు కదా,
ఒకసారి నేను ఎవరైనా జ్యోతిష్ని అడుగుతాని అనుకొని ఆస్ట్రోటెక్ యాప్లో శ్వేత అనే జ్యోతిష్రాలను నేను కలిసిన అన్నమాట. నేను నాకు సంబంధించిన వివరాలను ఆమెకు అందించిన. ఆమెకు అందించకంటే ముందే నేను ఇంటి సమస్యతో బాధపడుతున్నానని ఆమె గ్రహించింది. అలాగే నా డబ్బు సరైనదని, నా అమౌంట్ టోకెన్ అమౌంట్గా ఒక ఇంట్లో ఇరుక్కుపోయిందని కూడా ఆమె గ్రహించింది. ఈ సమస్యకు ఆ పరిష్కారం కూడా చెప్పింది. మీ ఇంటికి తాళం వేసి డీల్ ఎప్పుడు ముగించాలో అనేది 2-3 తేదీలు చెప్పింది. మేము అప్పుడే మా ఇంటికి తాళం వేసామన్నమాట. తర్వాత మా సొంత ఇంటి కల అయితే మాకు నెరవేరింది. మీకు ఇట్లా డబ్బు వల్ల సమస్యలు కానీ, ప్రేమ వల్ల సమస్యలు కానీ, ఇంటి వల్ల సమస్యలు కానీ ఇట్లా ఉంటే జ్యోతిష్యుడితో మాట్లాడడం బెటర్ అనిపిస్తుంది. అంతగా నష్టపోయేది అయితే ఏం లేదు. మీరు ఇట్లా మాట్లాడాలనుకుంటే ఆస్ట్రోటాక్ యాప్ లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ చాట్ అయితే ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, చూసిరా మొత్తం చీకటి ఉంది కదా. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ 5 అయిపోతుంది, 5 అవుతుంది అన్నమాట. ఇక టెస్ట్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలంట కదా. జాయిన్ నిన్న చెప్పింది, పొద్దున లేపు నన్ను అల్లారం పెట్టి లేపు అని అన్నది. ఇక టైం 5 అయింది, అల్లారం పెట్టిన. నేను లేచిన, ఇంకా జాయిన్ ఇంకా లేవాలి. జాయిన్ లేపుతా, టెస్ట్ చేసుకుంటుంది. ఏమవుతుందో ఏమో, ఏదొచ్చినా ఓకే, వచ్చినా బెటరే, రాకపోయినా బెటరే. ఎందుకంటే ఇప్పుడు మాకు అంత తొందర ఏం లేదు. ఇక కొన్ని దేవుని దయ వల్ల అయినా బెటరే, కాకపోయినా బెటరే. ఇక జాన్ అయితే టెస్ట్ చేసుకుంటుంది. ఆ టెస్ట్లో ఏమవుతుందో చూద్దాం. ఇంకా జాన్ అయితే ఇంకా లేవలే. ఇద్దరు చుట్టూ తల్లి బిడ్డ ఇద్దరు సేమ్ పడుకున్నారు. ఇక జాన్ అయితే లేపుదాము. జాను ఏయ్, లేవు జల్దీ ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలని అంటే ఇక లేవు. ఎర్లీ మార్నింగ్ వేసుకొని చూసినామంటే మనం తొందరగా కూడా పడుకోవచ్చు. మళ్ళా ఏమో పాప రోజు పడుకునేటప్పుడల్లా నోట్లో చేతి పెట్టే పడుకుంటుంది. నోట్ల నుంచి చేతి ఎడుతుంది. తల్లి చిన్నప్పుడు కూడా గట్టి వేసిందట. జల్లి లేచి టెస్ట్ చేసుకుంటే ఏమవుతుందేమో. అంటే ఏమని కూడా కనుతాను, ఏం వచ్చినాయి కదా, వచ్చినా బెటరే, రాకపోయినా బెటరే. 2 రోజుల తర్వాత వచ్చినా ఓకే. ఇప్పుడైతే టెస్ట్ అయితే చేస్తాము, ఏమవుతుందేమో. నువ్వైతే జల్లి పోయినావు అనుకో, జల్లి టెస్ట్ చేసి పడుకోవచ్చు. చెప్పడానికి సిగ్గా అనిపిస్తుంది కానీ చెప్తా, అందరికీ తెలిసిందే కాబట్టి. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ అందరూ ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలని నాకైతే మా వాళ్ళు చెప్పారు అన్నమాట. అది నిజమో కాదో తెలియదు, నాకు కూడా తెలియదు. వాళ్ళు చెప్పారు కాబట్టి నేను కూడా మీకు చెప్తున్నా, ఎర్లీ మార్నింగే వేసుకోవాలంట, అంటే ఫస్ట్ యూరిన్ తోటి. సో అందుకని నేను కూడా ఫస్ట్ యూరిన్తోనే టెస్ట్ చేసుకుంటాను. అది టెస్ట్ చేసినప్పుడు ఎర్లీ మార్నింగ్ వేసుకోవాలంట, అది కూడా ఫస్ట్ యూరిన్ తో టెస్ట్ చేసుకుంటే అవునా కాదనేది తొందరగా ఏర్పడుతుందట. కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటారు కదా, అప్పుడంటే వేసుకోకూడదు. జాని చెప్తున్నట్టు మీకు కూడా అట్లా వేసుకోవాలనిపిస్తే ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ యూరిన్ తోటి అయితే టెస్ట్ చేసుకోండి. అంటే నీకు ఎవరైనా చెప్తేనే కదా నీకు తెలిసింది. ఇప్పుడు నీ దాని నుంచి మన ఫ్యామిలీకి చెప్పినా కూడా కొంచెం తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు, అవునా కదా. ఫస్ట్ యూరిన్ తోటి చేసుకోవాలి, అంటే ఏదైనా తొందరగా అవుతుంది అన్నమాట. మళ్ళీ లైట్ వచ్చినా ప్రెగ్నెంట్, వచ్చినా ప్రెగ్నెంట్. అయ్యో టెస్టరు యూరిన్ ఉంది. ఇదేంటిది? ట్యూబ్. అది మొక్కు, ఎందుకైనా మంచిది, మొక్కి పోయి. ఓం నమః శివాయ, సూర్య భగవాన్.
మూడే చుక్కలు. ఎంత అర్థం ఏంటిది అన్నట్టే నేను ప్రెగ్నెంట్ నిజంగానే కాదు కదా చాలు సార్ కడుపులో వెళ్ళినట్టు అనిపిస్తుందా? ఇప్పుడు కూడా కదులుతుంది. ఇది తప్పి చెప్తుందా? నేను ప్రెగ్నెంట్ కాదు మరి సి ఎత్తదటి ఎత్తటి ఇక ఏందో ఏమో నాకైతే అర్థమవుతలేదు. మీకు చూపిస్తా. ఇదేంటి సి టీ సి అట. ఏందో ఏమో సి అంటే ఏంటి కన్ఫర్మా? పిచ్చిది ఇది. ఎందుకు పిచ్చిది అంటున్నావు? ఒకటే గీత వచ్చింది, 2 గీతలు రాలేవు మరి. అయ్యో 5 నిమిషాల తర్వాత వస్తుందంట, దాన్ని కాదు. అబ్బో అంటే ఇంకా ఇది ప్రెగ్నెంట్ అనే అపోహ నుంచి బయటకు రాలేదు. నేను ప్రెగ్నెంట్ గంతే. నేను ప్రెగ్నెంట్, పాప కదులుతుంది. చట్నీ అవులేదు నిజే మొత్తం కాదు మరి ఇంత పొద్దున లేపిచ్చి. అయ్యో నువ్వేమన్నావు? ఏమైనా ఏం కాదన్నావు. మన పీరియడ్ రాలే కాబట్టి నిజమో కాదా అని తెలుసుకుందామని టెస్ట్ చేస్తున్నా. వాళ్ళు చాలా మంది కూడా కామెంట్ చేశారు, నా కూడా గట్లయిందని. ఏమైందని నువ్వు గట్టి కూడా అది కాలేదు కానీ ఇక మీ కొరకని టెస్ట్ అయితే వేసేసినాం అన్నమాట. కానీ లక్కీగా జాన్ అయితే ప్రెగ్నెంట్ కాలేదు. ఇప్పుడేమో ఏమో 2 గీతలు వస్తాయేమో. ఇప్పటిదాకా లేదు. ఇక అదొకటే గీతనే ఉంది. ఇక అదొకటే గీత ఉన్నది. ఇక జాన్ అయితే ప్రెగ్నెంట్ కాలేదన్నమాట. ఇక తన అనుమానం, తన డౌట్ అయితే పోయింది. తన కోసం అయితే క్లారిఫై అయితే. ఏమో ఆ టెస్టర్ మంచిది కాదేమో మరి. అబ్బో టెస్టర్ మంచిది కాదట. టెస్టర్ మంచిదే కానీ ఇక ఇప్పుడు నీకు బాధ అనిపిస్తుంది. ఏంది ముఖం గట్ల పెట్టినావు? ఎందుకుంటే 2 మీ పాప పుట్టే 4 నెలలు అవుతుంది. ఇంకా నీకు మళ్ళీ తొందరగా ప్రెగ్నెంట్ కాకుండా అమ్మ. అబ్బో కొడుకు కొడుకులు ఎవ్వరు కూడా మంచులు కదమ్మా తల్లి. రేపు అదే అవన్నీ అద్దిగా అద్దు. కొడుకు బిడి కాదు, ఎవరు పుట్టినా మంచిది. నెక్స్ట్ టైం కూడా ఇక చేతి నచ్చుతుంది నాకు బాగా. ఇక జాన్కి అయితే మీ కోరిక మేరకైతే ప్రెగ్నెంట్ టెస్ట్ అనేది చేసినాం. మీ కోరిక అనేది కాదు, మాకు కూడా అనిపించింది చేతి అయిపోతుంది కదా, తన అనుమానం క్లారిఫై అయితే అయిపోతుంది నిజమా కాదా అనేది అనుకొని ఇక ఎర్లీ మార్నింగ్ వేసి మేమైతే టెస్ట్ చేసేసినాం. కానీ ఒకటే గీత వచ్చింది, ప్రెగ్నెంట్ అయితే కాదు. మాకు కొంచెం హ్యాపీ ఉంది, కొంచెం అన్హ్యాపీ ఉంది. ఏదైతే అట్టేనే అంటుంది. ఇక ప్రెగ్నెంటా కాదనేది కూడా మా ఫ్యామిలీకి చెప్పా నేను. ఇక వీడియో అయితే ఇద్దరు లేదంటలేదు, వాళ్ళే చెప్పుకుంటారు. ఒకటే గీత వచ్చింది కదా. నేను చెప్తున్నా ఏందో ఏమయ్యా నాకు అది అర్థమవుతలేదు. అది గీత కాదే, దాంట్లో గీతనే అది. అయిందేమో అయిపోయింది. ఇక మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మాకు నిద్ర బాగా వస్తుంది, నేను పడుకుంటా. నువ్వు కూడా పడుకుంటావా? పడుకుంటాం. ఇక నెక్స్ట్ వీడియో
అంటే మా ఫ్యామిలీకి చెప్పామన్నమాట. మా ఫ్యామిలీ మీద ప్రెగ్నెన్సీ ప్రాంక్ చేస్తాం. మళ్ళీ ప్రెగ్నెంట్ నువ్వు అట్లా కాదు, ప్రెగ్నెంట్ అన్న ఆల్రెడీ చెప్పినాము అన్నట్టు మా ఫ్యామిలీకి. తర్వాత ఏమైందంటే వాళ్ళ మీద సోషల్ ఎక్స్పెరిమెంట్ అనే తీస్తామన్నమాట. అదేందో వెయిట్ చేయండి. నిద్ర వస్తుందంట జానికి. లవ్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్. జాన్ అయితే ప్రెగ్నెంట్ కాదు.